ఆర్ రమేష్ కుమార్ రెడ్డి టీడీపీ పార్టీకి ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినప్పటికీ తనతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే బయట పార్టీ నుండి వచ్చిన వారికి ఎమ్మెల్యే సీటు కేటాయించడం చాలా బాధాకరమని, అందుకే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం బోస్ నగర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గం 2019 నుండి 2024కి తెలుగుదేశం పార్టీ జెండా మోసి పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాలన్నింటికీ కూడా ప్రతి గడప గడపకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఒక రాయచోటిలోనే 7-8 మందిని రెచ్చగొట్టి కావాలనే ప్రయత్నాలు చేశారు. కేవలం ముఖ్యమంత్రి పదవుల కోసం ఒక హైప్ను క్రియేట్ చేసి కొత్త వారి దగ్గర డబ్బులు తీసుకొని వారికి సీట్లు కేటాయించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ పార్టీ విధి విధానాలను చూస్తే ప్రజలకు సేవ చేయడం చేసే పరిస్థితుల్లో లేవని విమర్శించారు. ఉగాది రోజున నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఇది తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ పంపించడం జరిగింది. పత్రికాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాను. గడిచిన 45 రోజుల నుంచి మొట్టమొదటిసారిగా ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరంకుశ విధానాలు ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టికెట్లు ఇవ్వడం, ముఖ్యంగా డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. మొదటి నుంచి గడిచిన 25 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను 2019-24 మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసింది. నన్ను కనీసం అయినా ఒక్క మాట అయినా చెప్పకుండా, కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం. మరి ఈ పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్గొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. చాలా సంఘటనలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసులు రెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంట్ సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులుండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు, క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి ఈ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు నన్ను గమనించుంటారు. గడిచిన 25 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే, కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే
ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అని చెప్పి. ఒక రాయచోట్లో 7-8 మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించినారు. ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విషయం, తెలుగుదేశం పార్టీలో చాలా సాంప్రదాయాలు వీళ్ళు మర్చిపోయినారు. టికెట్లు ఇవ్వడము, పార్టీలో అభ్యర్థులను పోటీ చేయించడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఆయనది పార్టీ, ఆ పార్టీ ఆయనది కాబట్టి ఆయన ఎవరినైనా తెచ్చుకోవచ్చు. అయితే ఇంతకాలం పనిచేయించుకున్న వ్యక్తులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడటం మీరు గమనించుంటారు. ఫిబ్రవరి 24వ తేదీ ఇక్కడ అభ్యర్థిని వాళ్ళు ప్రకటిస్తే ఈ రోజు వరకు ప్రతి పత్రికల్లో కానీ ఇంకో చోట కానీ నేను ఈ రాజకీయ ప్రస్తావనలు ఎక్కడా తీసుకురాలేదు. కేవలం ఒక పార్టీని గౌరవించాలి కాబట్టి, ఆ పార్టీ అధినేతను గౌరవించాలి కాబట్టి ఓపికగా కూర్చుంటే ఈ రోజు వరకు కూడా కనీసం మనం కూర్చొని మాట్లాడుకున్నాము, మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోదాము, ఒక తప్పు జరిగిందో, ఒక రైట్ జరిగిందో, లేకుంటే అతనే చాలా గెలవగల సత్తా ఉన్న క్యాండిడేటో కన్విన్స్ చేయాలనో, నన్ను ఒక్కనే కాదు, నాతో పార్టీ కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరిని కూడా సంప్రదించకుండా కనీసం పార్టీ నుంచి రావాల్సి కొంతమంది వ్యక్తులు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలా, ఆ ప్రయత్నం కూడా చేయకపోవడం ఇంకా బాధాకరం. అంటే సాంప్రదాయాలు ఏమీ లేవు దీంట్లో. కేవలం మేము అనుకున్నాం, మా పార్టీ అబ్బా కొడుకులు మా ఇష్టం, లోకేష్ది చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారమే ఈ పార్టీ జరగాలి, కానీ ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు, మాట్లాడే అవకాశం లేదు. నేను ఎందుకు ఇది స్పష్టంగా అది చెప్తున్నానంటే, వీళ్ళు ఇప్పటికే భద్రతా వలయంలో ఉన్నారు. భద్రతా వలయం అంటే Z+ కేటగిరీ, ఇప్పుడు కొత్తగా Z కేటగిరీ. ఈ Z కేటగిరీ, Z+ కేటగిరీ దగ్గరికి ఏ సామాన్యుడు పోయి మాట్లాడే పరిస్థితి లేదు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.